ఐ బొమ్మ వెనక అంతా నేనే. కస్టడీలో ఉన్నప్పుడు ఎంఆర్డి రవి ఇచ్చిన షాకింగ్ స్టేట్మెంట్ ఇది. క్రిప్టో లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్, 35 పైగా బ్యాంక్ అకౌంట్స్ లోని ట్రాన్సాక్షన్స్, సీక్రెట్ చాట్స్, మూవీస్ ఇవన్నీ కలిపితే ఐ బొమ్మ కేవలం ఒక వెబ్సైట్ కాదు, ఒక హిడెన్ డార్క్ వరల్డ్. ఐ బొమ్మ సినిమాలు చూడాలనుకునే వాళ్ళకు ఒక వెబ్సైట్ మాత్రమే కాదు, ఇది ఒక 100 కోట్ల స్కామా. పిన్ టు పిన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పక్కా ఆధారాలతోనే ముందుకెళ్తోంది డిపార్ట్మెంట్. మరి విచారణలో రవి చెప్పిన నిజాలేంటి? ఐ బొమ్మ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అన్ని క్రిప్టో ద్వారా, అలాగే సినిమాల పర్చేస్, దాని గురించి మాట్లాడుకోవడం, ఇతరితర వ్యవహారాలు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, వీటి చాట్స్ టెలిగ్రామ్ ద్వారా జరిగాయని రవియే చెప్పాడు. మనీ ట్రాన్సాక్షన్స్ కి ఇప్పటి వరకు ఏకంగా 35కు పైగా బ్యాంక్ అకౌంట్స్ వాడి 100 కోట్లకు పైగా సంపాదించాడట రవి. బెట్టింగ్ యాప్స్ ని ధైర్యంగా అదేదో సమాజ సేవ కోసం, శ్రేయస్సు కోసం చేస్తున్నట్టు 1x బెట్ యాప్ సహా 15కు పైగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి కోటాను కోట్లు గడించాడు రవి. మీరు నన్నేం చేయలేరు, నన్ను అసలు పట్టుకోలేరు అని రవి డిపార్ట్మెంట్ కు సవాల్ విసిరాడు. డిపార్ట్మెంట్ దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. లోపలేసి విచారణ చేయడం ప్రారంభించిన తర్వాత అర్థమైంది, దిస్ ఇస్ నాట్ జస్ట్ మూవీ పైరసీ. దీని వెనక కోటాను కోట్ల డబ్బు ఉంది, ఎంతో మంది ఆవేదన ఉంది, ఎన్నో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ప్రతిదీ మిర్రర్ ఇమేజ్ లాగా బయటకి కనిపిస్తూ వస్తున్నాయి. ఇది వినండి, ఇక్కడ రవి తరఫున లాయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారట. ఇవాళ కోర్టులో విచారణ. ఇవాళ అంటే మంగళవారం 25 నవంబర్. అసలు ఒక కామన్ మ్యాన్ గా రైట్ టు స్పీక్, రైట్ ని ఎనేబుల్ చేసుకుని అడుగుదాం, ఇది కదా నిజంగా మనం విచారించవలసిన విషయం. ఇల్లీగల్ గా మనీ జనరేట్ చేయడం క్రైమ్ కదా? మరి ఇన్నాళ్ళు అదే ఐ బొమ్మలో సినిమాలు ఎగబడి చూసిన ఆడియన్స్, పబ్లిక్, కామన్ మెన్ అండ్ ఉమెన్ మనల్నే మనాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల జనరేట్ అయిన ఈ సో కాల్డ్ మనీ, ఇది లీగలా? డైరెక్ట్ గా కాకపోయినా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల, ఈ ప్రమోషన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి వాళ్ళ జీవితాలని సైతం పడంగా పెట్టిన వీకర్ మైండ్స్, ఎన్నో ప్రాణాలని బలికొన్న ఈ బెట్టింగ్ యాప్స్, వీటిని సగర్వంగా ప్రమోట్ చేస్తూ వచ్చిన సో కాల్డ్ సెలబ్రిటీస్, వీళ్ళందరూ చేసిన దాన్ని ఏమనాలి? ఇస్ ఇట్ అ లీగల్ థింగ్? ఐ బొమ్మ వెనుక అంతా నేనే, అన్నీ నేను తెలిసే చేశాను, కానీ పైరసీ అంటూ నేను చేసింది మాత్రం తప్పంటే నేను ఒప్పుకోను, ఏది ఏమైనా సరే నేను వాంగ్మూలం ఇవ్వను, మీకు నచ్చింది చేసుకోండి, తోచింది చేసుకోండి అంటూ స్టేట్మెంట్లు ఇచ్చే ఇట్లాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని అనవసరంగా వీళ్ళ గురించి పదే పదే చెబుతూ మనం గనక ఫేమస్ చేశామంటే ఇట్లాంటి ఐ బొమ్మలే బయటకు వస్తాయి. ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా సొసైటీకి సైనైడ్ కన్నా డేంజరస్.